మహోన్నతుడైన తండ్రి నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభు అయిన క్రీస్తు నామములో మీ అందరికీ కూడా ఈ ఉదయకాల సమయంలో వందనాలు. మరి ఇక సమయంలో దైవవర్తమానం మనం జ్ఞాపకం చేసుకుందాం. ప్రియ సహోదరులారా, మీ అందరూ కూడా సిద్ధపాటు కలిగి ఉన్నారు కదా వాక్యం వినడానికి. అలాగే మీరున్న ప్రాంతాల్లో, మీరున్న గృహాల్లో, మీరున్న పరిస్థితుల్లో ఒక్క క్షణం మీ కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకొని వింటున్న ఈ వాక్యము మన అందరిలో ఫలించలాగును, తండ్రి యొక్క కృప మన మీద ఉండేలాగును మనం ప్రార్థన చేసుకుందాం. అలాగే మీరు కూడా ప్రార్థన చేసుకోండి. ఇక వాక్యంలోకి వెళితే, మానవుని జీవితము చాలా విచిత్రమైనది. మానవుని యొక్క అలవాట్లు చాలా విచిత్రమైనవి. మానవునికి నడవడికలు కూడా చాలా విచిత్రంగానే ఉంటాయి. ఎందుకంటే తండ్రి మనకు చెప్పింది ఒకటి, మనం నెరవేర్చేది ఒకటి. వెళ్ళమన్నది ఒక దగ్గరికి, చేయమన్నది ఒకటి, కానీ మనం చేసేది వెళ్ళేది వేరొక విధంగా. అంటే మన సొంత ఆలోచనతో నడుస్తూ ఇదే విజయము, ఇదే నాకు విజయాన్ని సమకూరుస్తుంది, ఇదే నాకు పేరు ప్రతిష్ఠ తెస్తుంది అని గర్వపడితే తండ్రి అంటాడు కదా, నీ గర్వము నీ నాశనానికి సూత్రము అంటాడు. హల్లెలూయా. అలాంటి వ్యక్తిని ఈరోజు మనం చూద్దాం వాక్యంలో. 2వ వృత్తాంతాలు 26వ అధ్యాయంలో మనం అక్కడ వాక్యాన్ని కానీ చూసినట్లయితే, 2వ వృత్తాంతాలు 26వ అధ్యాయంలో అక్కడ మనం చూసినప్పుడు 5వ వచనం నుంచి మనం చూసినట్లయితే అక్కడ కొన్ని మాటలు మనకి కనిపిస్తాయి. ఇప్పుడు సంగమ ఏంటి అదంటే, అక్కడ అమోజ్య అనే ఒక యోధరాజు మనకు కనిపిస్తాడు. ఎవరైనా అంటే ఇశ్రాయేలులతో ఉంటూ ఇశ్రాయేలుల్ని నాశనం చేయడానికి కంకణం కట్టుకున్న ఒక రాజు. ఈయన ఇశ్రాయేలులో ఉంటూ ఏదో వారు వేరొక దేవతలను తీసుకొచ్చి వారితో చేతులు కలిపి కొంత వెండి బంగారం ఇచ్చి ఇశ్రాయేలునే ఆయన శిష్యులుగా ఏర్పాటు చేసుకొని ఇశ్రాయేలు మీదకే ఇశ్రాయేలులను యుద్ధానికి పంపించి ఆయన ఏం చేశాడంటే తనకున్న గర్వాన్ని అక్కడ చూపించుకున్నాడు, అధికారం చూపించుకున్నాడు. కానీ ఈ విషయం తెలుసుకున్న వారు ఆయన ఏం చేశారు, హతమార్చడానికి సంతృప్తి పడ్డాడు. ఎవరు చేశారు ఇవన్నీ కార్యం అంటే, తండ్రి బిడ్డలమైన మన మీద, తండ్రి పిలుచుకున్న మన మీద, తండ్రి ఏర్పాటు చేసుకున్న మన మీద మన మనసులో తిరగబడినప్పుడు తండ్రి ఏం చేస్తాడంటే వారిని వేరు చేసేస్తాడు. హల్లెలూయా. వారిని దూరంగా పారవేస్తాడు. అందుకే ఈరోజు వాక్యం ఏంటంటే, గర్వము మరణానికి దారి తీస్తుంది. హల్లెలూయా. నీలో ఉన్న గర్వమే, నీలో ఉన్న అహంకారమే, నీలో ఉన్న ఆ యొక్క మూర్ఖత్వమే నీ జీవితాన్ని నాశనం చేస్తుంది. హల్లెలూయా. ఇది మనం తెలుసుకోవాలండి. చాలామంది ఈ లోకంలో మనం చూస్తుంటాము గర్వపడే వాళ్ళని. ఎందులో గర్వపడతారు? ధనం ఉంటే గర్వం ఉంటుంది, మంచి పలుకుబడి ఉంటే గర్వం ఉంటుంది, మంచి అధికారం ఉంటే గర్వం ఉంటుంది, లేకపోతే నీ వెనక కొంతమంది జనం ఉంటే, సపోర్ట్ చేసేవాళ్ళు ఉంటే గర్వం ఉంటుంది, వెండి బంగారాలు సంపాదించుకుంటే గర్వం ఉంటుంది. కానీ ఇవన్నీ కూడా లోకానికి సంబంధించినవి. కానీ తండ్రి దగ్గరికి వెళ్ళడానికి ఏ మాత్రం కూడా సహాయం చేయవు. అందుకని అంటాడు కదా, సామెతల గ్రంథంలో కూడా అంటాడు, గర్వము నాశనానికి మార్గము. హల్లెలూయా. ఏంటండి, నీ గర్వము నీ నాశనానికి, నీ మరణానికి మూల కారణం. అంటే మరణం ఎప్పుడైనా సంభవిస్తుంది, కానీ ఎంతకాలం మనం ఈ భూమి మీద నీతిగాను నిజాయితీగాను, ముఖ్యంగా క్రైస్తవులైన మనం తండ్రి కుమార్తెగా జీవిస్తున్నామో మనం జ్ఞాపకం చేసుకోవాలి. కానీ చాలామందికి ఈ కాలంలో చాలామందికి ఉన్నది ఏంటంటే గర్వమే. అందుకే నీ గర్వమే నీ మరణానికి చూసిన అని ఇక్కడ అమోజ్య అనే ఒక రాజును మనకి గ్రంథంలో చూపిస్తున్నారు పరమ తండ్రి. సంగమా, ఈయన ఏం చేశాడంటే, అతడు పెద్ద యుద్ధ నైపుణ్యుడా? అది కాదు. కొన్ని ధర్మశాస్త్రం కొద్దిగా తెలిసినవాడే, పూర్తిగా తెలిసినవాడు కాదు. కానీ బుద్ధిమంతుడా? అది కాదు. బలశాల? అది కాదు. లేకుంటే ఆ యుద్ధంలో జయం కలిగించిన వాడా? అది కాదు. అన్నీ కూడా అంతంత మాత్రం సపోర్ట్ తీసుకొని తన బిడ్డలను ఇశ్రాయేలు మీద తిరుగుబాటు చేసి వారిని హతమార్చినప్పుడు తండ్రి ఆయన మీద ఏం చేశాడంటే
అదే ఇశ్రాయేలులను ఏం చేశాడు? అనసడానికి ఏర్పాటు చేశాడు. ఈ సంగమ తండ్రికి తండ్రి మనిషి మీద కోపగించుకుంటే ఆ యొక్క ప్రళయాలు ఎలా ఉంటాయో మనకు తెలుసు. ఎందుకంటే ఆదిలో మనం చూస్తున్నాం. నోవా కాలంలోనే మనకు చూపించేశాడు ఒక సూచన. ఏంటది? జల ప్రళయం. చెప్పమన్నాడు నోవాని, చెప్పాడు. వారందరూ గర్విష్ఠులుగా ఉన్నారు. ఆయన మాట వినలేదు కనుకనే అప్పుడు అంటాడు చిట్ట చివరి ఈ విషయం ఆయనకు తెలుసు కనుకనే ముందుగానే ఒక ఓడను తయారు చేయమని చెప్పాడు నోవాకి. నోవాహు, నీవు ఒక ఓడను తయారు చేయు, ఎందుకంటే వీరు నీ మాట వినరన్న సంగతి నాకు తెలుసు. అంటే లేదు నాయన, నేను వినిపింప చేస్తానని రమ్మని మీకు కొన్ని సంవత్సరాల వరకు ఆ ఓడ ప్రారంభం నుంచి దాన్ని ముగించే వరకు కూడా వారికి శోధ చేస్తూనే ఉన్నాడు. కానీ ఒక్కరు కూడా ఆయన మాట వినలేదు. ఈ సంగతి తండ్రికి తెలుసండి. మనిషి యొక్క గుణము, మనిషి యొక్క అలవాట్లు, మనిషి యొక్క బుద్ధి మనుషులకు తెలియపోవచ్చు. పై రూపం చూస్తాము కానీ లోపల అంతరంగం ఉన్నది ఏమున్నదో భార్య గుణం భర్తకు తెలియదు, భర్త గుణం భార్యకు తెలియదు, కన్నవారి గుణం ఉన్నవారికి తెలియదు, ఉన్నవారి గుణం కన్నవారికి తెలియదు. అందుకే మానవుడు నశించిపోవడానికి కారణం ఏంటంటే నీ నాశనానికి నువ్వే మార్గము, నీవే గొయ్యి తీసుకుంటున్నావు, నీవే పడిపోతున్నావు అందులో. తండ్రి పంపిస్తున్నాడండి ఒక్కొక్క కాలంలో ఒక్కొక్క మనిషి ద్వారా, ఒక్కొక్క ప్రవక్త ద్వారా, ఒక్కొక్క భక్తుడి ద్వారా, ఒక్కొక్క విశ్వాస ద్వారా ఆయన వర్తమానం పంపిస్తూనే ఉన్నాడు. కానీ నీ మనస్సు మదించిపోయి, నీ కళ్ళు మూసుకుపోయి, నీ చెవులు మూసుకొని ఆ మాటలు నీకు వినిపించవు, ఆ దృశ్యాలు నీ కంటికి కనిపించవు. అది నీ మనసులో ఆకర్షించుకోలేకపోతున్నావు, దాన్ని గ్రహించుకోలేకపోతున్నావు. అందుకే 15వ అధ్యాయంలో 13వ అధ్యాయం మత్తయి సువార్త 15వ వచనంలో క్రీస్తు చెప్పిన మాట, ఈ ప్రజలు కనులారా చూసి చెవులారా నీ హృదయంతో గ్రహించుకొని నా నుంచి ఆశీర్వాదం పొందకున్నట్లు వారు మనసును తిప్పుకున్నారు అన్న సంగతి మనకి అక్కడ చూస్తాం. ప్రసంగమా అన్నీ తెలుసుని కూడా మనం కళ్ళు మూసుకొని ప్రవర్తిస్తుంటాము, గర్వంతో ఉంటుంటాము. వీరు నాకు చెప్పడం ఏంటి, నేను వారి మాట వినడం ఏంటి? నా మాటే వారు వినాలి, నా మార్గమే మంచిది, నేను తీసుకున్న నిర్ణయాలే మంచివి అనుకున్నవారు చాలామంది ఈరోజు ఉన్నారండి. ప్రజలు క్రైస్తవులే వీళ్ళందరూ కూడా ఉన్నారండి. కనుకనే గ్రంథం ఏం చెప్తుందంటే నీ గర్వం మరణానికి మార్గం. అంటే మనిషికి మరణం నువ్వు ఎప్పుడైనా వస్తుంది. నువ్వు 1000 సంవత్సరాలు బ్రతికినా మరణం వస్తుంది, లేదంటే 2 రోజులు బ్రతికినా నీకు మరణం వస్తుంది. కానీ ఆ మరణం ఎలాగ ఉండాలంట? పాతాళానికి వెళ్ళిపోయిన ఆత్మ వల్లే ఉండకూడదు, పరలోక రాజ్యం చేర్చబడిన ఆత్మ వల్లే ఉండాలి. అది సజీవమైన మరణం, చిరస్మరణీయమైన మరణము. అలాంటి మరణాన్ని దేవుడు మనకి ఇస్తుంటే మనం పాతాళానికి వెళ్ళిపోవడానికి ఇష్టపడుతూ ఈ లోకంలో గర్వంతో, అహంకారంతో, మూర్ఖత్వంతో, మూఢపు క్రియలతో మనం ఏం చేస్తామంటే మన జీవితాన్ని మనమే నాశనం చేసుకుంటున్నాం. అదే జరిగిందండి ఈ అమాజ్య అనే రాజు విషయంలో. ఈ రాజు విషయంలో అదే జరిగింది. అయితే సామెతలు అంటాడు, నీ గర్వము నీ నాశనానికి ముందు మార్గాన్ని చూపిస్తుందంట. సంగమా, ఇది చాలామంది అర్థం చేసుకోరు. నువ్వు నశించిపోతున్నావు అంటే నీ ఇంటివారు కాదు, నీ ఒంటివారు కాదు, లేదంటే నీ ఇరుగు పొరుగు వారు కాదు, నీకు నీవే కారణము. నీ జీవితాన్ని నువ్వే పతనం చేసుకుంటున్నావు ఎవరి మాట వినకుండా. నీ జీవితాన్ని నువ్వే నాశనం చేసుకుంటున్నావు ఎవరి మాట వినకుండా. నీ జీవితాన్ని నువ్వే చీకట్లోకి నెట్టేసుకుంటున్నావు నీ నిర్ణయం తీసుకొని. సంగమా, కానీ తండ్రి మాట్లాడుతున్నాడండి ఉదయకాల సమయంలో, ఇంతవరకు నీ జీవితంలో ఏం చేసావో నాకు తెలీదు, నేనేం చేశానో మీకు తెలియదు, కానీ మనం ఏం చేస్తున్నామో ఆయనకు తెలుసు. సంగమా, మనం ఏం చేస్తున్నామో ఆయనకు తెలుసు. ఎప్పటికైనా సరే నీ మార్గం సరళం చేసుకున్నావా ప్రతిఫలం పొందుకుంటావు. కానీ సరళం చేసుకోకుండా ఆమోజు రాజు వల్లే ప్రతి మనిషి, ప్రతి యువకుడు, ప్రతి కుమార్తె, ప్రతి యవనస్తురాలు, ప్రతి నడి వయస్కురాలు ప్రవర్తించారా, స్త్రీలు కానీ పురుషులు కానీ. అప్పుడు అంటున్నాడు, నీ గర్వం నీ నాశనానికి మార్గం తీసుకుని జాగ్రత్త. అందుకని పుట్టించాడు ఈ భూమి మీద మనల్ని. అందుకని ఆయన బాప్తిస్మాన్ని ఈ పాత్ర మనకి ఇచ్చాడా? అందుకని నేను రక్షిస్తున్నాడా? అందుకని నీకు ఒక అధికారం ఇచ్చాడా? ఆలోచించుకుందాం ఈరోజు.
మనుషులకు ఆలోచన లేదండి. నువ్వు గర్వపడు, తండ్రిలో గర్వపడు, తండ్రి సంపాదించుకొని గర్వపడు. 20 అధ్యాయము కీర్తన భాగంలో ఆయన అంటాడు కదా, 8వ వచనంలో, కొందరు గుర్రముల చేతను కొందరు రథముల చేతను అతిశయించబడుతున్నారు. మనమైతే మన తండ్రి యావే నామంలో అతిశయించబడుతుంది, తండ్రి నామంలో అతిశయించబడుతుంది. తండ్రిని సంపాదించుకొని గర్వపడండి. నేను తండ్రిని గెలుచుకున్నానని గర్వపడండి. తండ్రిలో గర్వపడండి. తండ్రి నాతో ఉన్నాడు, నేను తండ్రితో ఉన్నాను, గర్వపడండి. అదండి నిజమైన క్రైస్తవ జీవితం. లోకంలో నీ ధనం కొంతకాలమే, లోకంలో నీ ధనం కొంతకాలమే, లోకంలో నీ భోగభాగ్యాలు కొంతకాలమే, లోకంలో నీవు ఇతరుల కోసం చేసిన త్యాగం కొంతకాలమే. ఇది అశాశ్వతమైనది. శాశ్వతమైన దానికోసం మనం ప్రయాసపడాలి. ఈరోజు ఎవరున్నారండి అలాగా? కొంతమంది అంటారు, నేను అవతల వాళ్ళకి మాట ఇచ్చానండి, మాట తప్పాలి. ఎందుకంటే అది నీ నాశనానికి మార్గం అని తెలుసుకోండి. అది నీ పతనానికి నాశనం అని తెలుసుకో. ఇది తెలుసుకోకపోతే నీ మాట ప్రకారం నువ్వు వెళ్ళావా, నీ గోతులో నువ్వు పడినట్లే. ఎవరైనా సరే, మగవాళ్ళు కానీ ఆడవాళ్ళు కానీ, ఎవరైనా సరే, చిన్నవాళ్ళు కానీ పెద్దవాళ్ళు కానీ, ఎవరైనా సరే, యవనస్తులేమి నడివసుకులేమి, ఏ ఏ పిల్లలకన్నా ఒకటే మాట, ఒకటే బాణం, ఒకటే ఒక గురి. కనుక నీవు ఇచ్చావు మాట, కొన్ని సందర్భంలో ఆ మాటను తీసి పక్కన పెట్టి. ఎందుకంటే నువ్వు బాగుండాలి. నువ్వు బాగుంటే నీ తండ్రి సంతోషిస్తాడు. నువ్వు బాగుంటే ఆయన స్థుతించడానికి నీ హృదయం ఉప్పొంగుతుంది. నువ్వు బాగుంటే ఆయన నామాన్ని కనపరచడానికి నీ పెదాలు సంతోషపడతాయి. ఇవన్నీ మీలో పెట్టుకొని, గర్వం నీలో పెట్టుకొని, నేను తండ్రిని స్థుతిస్తున్నాను, ఆరాధిస్తున్నాను, ఏదో చేస్తానంటే అది నీకు సంతోషమేమో కానీ పరమతానికి ఏమాత్రం ఉండదు సంతోషం కాదు. గర్వించే మనుషులని నానాడే కాదు, ఈనాడు కూడా అని అంటున్నాడు, పాతాళానికి నొక్కివేస్తారు అంటున్నాడు. జాగ్రత్త, పాతాళాలను నొక్కివేస్తారు అంటున్నాడు. ఈ అమోజ్ అనే రాజు ఎలా పతనం అయ్యేది తెలుసా? తన దగ్గరున్న ఆ సైనికులే అతను చూసి అసహించుకున్నారు. తన తండ్రి కూడా యావస్సు అనే ఈ అమోజ్యా అనే తండ్రి యొక్క పేరు యావాజు. అతను ఏం చేసింటే తన దగ్గర ఉన్న సైనికులే అతను చంపేశారు. ఎందుకంటే ఆయన ప్రవర్తన, ఆయన రీతి నచ్చలేదు. ఆయన సైనికులు ఆయన చంపేశారు. అలాగే ఇతను కూడా చంపేసి గుర్రంని తీసుకుని వచ్చారు. ఇవన్నీ కూడా 2వ దినవృత్తాంతాల్లో మనకి 26వ అధ్యాయంలో అక్కడక్కడ రాయబడిన మాటలు మనం చూసుకోవాలి. సంగం, ఎందుకంటే ఈరోజు నువ్వు గర్విస్తున్నావా? తండ్రిలో గర్వించు, దేవుల్లో గర్వించు. అవును, నేను తండ్రిని గెలుచుకున్నాను, తండ్రి నాతో ఉన్నాడు, నేను తండ్రితో ఉన్నానని గర్వపడండి, తప్పులేదు. అతిశయించడం అంటే గర్వపడ్డం. కానీ నువ్వు తండ్రిని విడిచిపెట్టి తండ్రికి వేరైపోయి, తండ్రిని దూరం వెళ్ళిపోయి, నేను లోకాన్ని జయించాను అంటే, లోకాన్ని జయించిన వ్యక్తి ఏమన్నాడో తెలుసా? ఎవరి వ్యక్తి? లోకాన్ని జయించిన వ్యక్తి ఎవరండి? ప్రపంచాన్ని జయించాడని ఒక వ్యక్తి, అలెగ్జాండర్ అనే యుద్ధ సూర్యుడు, చక్రవర్తి, ప్రపంచాన్ని జయించాడు. కానీ చివరి దినాలు ఆయన ఏమన్నాడు తెలుసా? మరణించే ముందు ఏమన్నాడంటే, ఇదిగో నేను మరణించినప్పుడు నా 2 చేతులు పైకెత్తి నన్ను సమాధి చేయండి అన్నాడు. ఆ పెట్టెలో పెట్టి 2 చేతులు పైకెత్తి, ఆ చేతులు పడిపోకుండా అట్లాగే కట్టులతో కట్టి ఆయన సమాధి. ఎందుకంటే 2 చేతులు ఎందుకంటే ఎత్తివన్నాడంటే, నేను ప్రపంచాన్ని జయించాను కానీ నా దగ్గర ఏమీ లేదు, సమస్తం శూన్యమే. ఇది అర్థం. అలెగ్జాండర్ అనే చక్రవర్తి ప్రపంచాన్ని జయించాడండి, ప్రతి దేశాన్ని జయించాడు. ఎక్కడికి వెళ్ళడానికి ఓటమి లేదు. కానీ చివరికి ఏమి సంపాదించాడు? ఏమీ లేదు. అందుకే 2 చేతులు పైకెత్తి నన్ను సమాధి చేయండి అని చెప్పిన మాట మనం జ్ఞాపకం చేసుకోవాలి. పిల్ల సంగమా, ఈరోజు నీలో ఉన్న గర్వం నీ నాశనానికి దారి తీస్తుందేమో చూసుకో. మనం ఎలాగో మరణిస్తాం, మరణం తప్పదు. కానీ నీ నాశనానికి దారి తీస్తుందేమో తెలుసుకో. నీలో ఉన్న ధనగర్వం, జనగర్వం, పదవి గర్వం, లేకుంటే ఏదైనా నీలో గర్వం ఉందేమో, ఆ గర్వాన్ని నీవు తీసుకుంటే తండ్రి మాట విని, నా మాట కాదండి, నా మాట వాళ్ళ మాట కాదు, తండ్రి మాట విని నువ్వు తీసుకున్నావా, కొంతకాలం నీవు దీర్ఘాయుస్తోని, కొంతకాలం శాంతితోని, కొంతకాలం సమాధానంతోని, కొంతకాలము నీవు తండ్రి యొక్క కుమారుడిగా కుమార్తె భూలోకంలో పిలువబడతావు. లేకపోతే అమోజుకు కలిగిన ఆ యొక్క దుస్థితే ఈరోజు మనకి కలుగుతుంది.
అందుకే తండ్రి ప్రతి విషయంలో కూడా మనకు బోధిస్తున్నాడు, చెప్తున్నాడు, నేర్పిస్తున్నాడు. ఇంకా మనకి జ్ఞానం లేకపోతే, ఇంకా మనం అవివేకులుగా ఉంటూ, నేను చేసిందే పని, నేను వెళ్ళిందే మార్గం, నేను చెప్పిందే మాట, నేను వాగ్దానం ఇచ్చాను, ఆ వాగ్దానం నేను నిలబెట్టుకోవాలి, ఆ వాగ్దానం కోసం నేను చచ్చిపోయినా పర్లేదు అనుకుంటావా? అంతకుముందు నువ్వు చనిపోతావు. చూసుకోండి ప్రియ సంగమా, ఎవరైనా సరే. ఇది సూటిగా మాట్లాడుతున్నాడు తండ్రి. సూటిగా ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. నువ్వు చేసే త్యాగానికి ఒక అర్థం ఉండాలి. నువ్వు మాట్లాడే ఒక మాటకు ఒక అర్థం ఉండాలి. నువ్వు వెళ్ళే మార్గానికి ఒక అర్థం ఉండాలి. ఏమీ లేకపోతే నువ్వు ఉన్న ఒకటి లేకపోయినా ఒకటి తండ్రి దృష్టిలో. లోకస్తులకు నువ్వు కావాలేమో, లోకస్తులతో ఉండాలనుకుంటున్నావేమో, మనుషులు మనుషులకి నువ్వు ఉండాలనుకుంటున్నావేమో, కానీ తండ్రికి నీకు అవసరం లేదు. అవసరం లేదు. నువ్వు ఉన్న ఒకటి లేకపోయినా ఒకటి భక్తిలో, నువ్వు ఉన్న ఒకటి లేకపోయినా ఒకటి ఆయన మార్గంలో, నువ్వు వచ్చినా ఒకటే రాకుండా ఒకటి ఆయన దారిలో. నీ మటుకు నువ్వు సంతోషపడుతున్నావు, నీ మటుకు నువ్వు గర్వపడుతున్నావు, నీ మటుకు నువ్వు ఏదో చేస్తున్నావు. కానీ తండ్రి దృష్టిలో నువ్వు నిజమైన కుమారుడివి కాదు, కుమార్తెవి కాదు. నువ్వు నిజమైన భక్తురాలివి కాదు, భక్తుడివి కాదు. నువ్వు నిజమైన ఆయన సేవకుడివి కాదు, సేవకురాలివి కాదు. నువ్వు ఎవరైనా కావచ్చు, విశ్వాసవా, సేవకుడివా, సేవకురాలువా, లేదంటే సువార్థకుడివా, ఎవరైనా కావచ్చు. కానీ నువ్వు ఆయన మార్గంలో ఆయన మాట వినకుండా నీ గర్వానుసారంగా నీ హృదయ ఆలోచనగా నీవు ఉండినట్లయితే అక్కడ అంటాడు, నీవు నాకు తెలియదు కుమారుడా, కుమార్తె అంటున్నాడు. అందుకే గర్వం విడిచిపెట్టుకుందామండి. క్రైస్తవులకు ముఖ్యంగా గర్వం ఉండకూడదు. గర్వం ఉండకూడదు. ఏ గర్వం ఉండకూడదు? లోకానుసారం ఆశల్లో ఉండకూడదు. తండ్రిలోను గర్వించు, పర్వాలేదు. అందులో అతిశయించడం అంటే మరలా చెప్తున్నాను, గర్వపడటం. తండ్రిలో గర్వపడు, తండ్రిని సంపాదించుకుని గర్వపడు. అవును, తండ్రి నాతో ఉన్నాడు, నేను తండ్రితో ఉన్నాను. దావీదు అన్నాడు కదా, తండ్రి నేను నీ కుమారుణ్ణి, నీవు నన్ను పరిపాలించే పరిపాలకుడు అంటాడే. అలాంటిది ధైర్యం మనం చెప్పగలుగుతాం. ఈరోజు చెప్పగలుగుతున్నామా? పురి సంగమా, ఆలోచించుకుందామండి. ఈ మాట విన్న మీలో పరివర్తన కలగాలని నేను ఆశిస్తున్నాను. మీ జీవితాలు సరిచేసుకోమని చెప్తున్నాను. మీ జీవితంలో ఏదైతే పోగొట్టుకున్నారో దయచేసి అది మరలా పొందుకోమని చెప్తున్నాను. లేదండి నేను ఎలాగే ఉంటానంటావా? ఆపై తండ్రి చిత్తము. కానీ తండ్రి చిత్తం ఏమి కాదండి. నీ గర్వమే నీవు నిలబడ్డ చోట గొయ్యి తవ్వుకున్నట్టే, కూర్చున్న కొమ్మని నరుక్కున్నట్లే, వెళుతున్న వాహనాన్ని నీవే యాక్సిడెంట్ చేసుకున్నట్లే. జాగ్రత్త. నీ ప్రయాణంలో కానీ, నీ ఆలోచనలో కానీ, తలంపులో కానీ తండ్రి మాట వింటే నిన్ను నశింపజేసేది ఎవరో, నిన్ను బాగుపరిచేది ఎవరో తెలుసుకుంటే అది నీకు మేలు, తండ్రికి మేలు. అది నీకు మేలు, తండ్రికి మేలు. ఎందుకంటే తండ్రి తెలియజేస్తున్నాడు అన్ని మాటలన్నీ. వాటి ప్రకారంగా మన జీవితం ఏమో ప్రియ సహోదరుడా, మీరు ఏ స్థితిలో ఉన్నారో, ఏ పరిస్థితిలో మీరు ఉన్నారో నాకు తెలియదు, కానీ నేను చూడలేదు, కానీ చూస్తున్న తండ్రి, చేయగలిగిన తండ్రి ఆయన. మన అందరి జీవితాన్ని నిలబెట్టే శక్తి ఉన్నవాడు ఆయన. మనం నడిపించే శక్తి గలవాడు ఆయన. మనం కోరుకున్నది ఇచ్చేవాడు ఆయన. నేను కాదు, నీవు కాదు, నీవు కాదు, మనం ఎవరం కూడా కాదు. ఏమో కలిగి ఉంటే నువ్వు ఏదైనా కొద్దిగా ఇవ్వచ్చేమో, చిన్న పదార్థమో, లేకుంటే నీకున్న ధనమో, కానీ సంపూర్తిగా ఇచ్చేది మాత్రం తండ్రి. ఆయన మాట మనం వింటే ఎప్పుడు మనం ఈ భూమి మీద జీవించినంతకాలం కూడా మనం సంతోషంగా ఉంటాము, ఆనందంగా ఉంటాము, గర్వం లేకుండా వినయ మనసు కలిగి ఉంటామని తెలియజేస్తున్నాను. కావున పురి సంగమ, ఆమోజని రాజులాగే మనం కూడా అంటే చూడు, పెట్టిన చేతిని నరికేస్తారంట కొంతమంది. అంటే అర్థం ఏంటంటే ఉపకారం చేసిన వారికి అపకారం చేయడం అని అర్థం దానికి. అలా నీవు ఉన్నావా? అలాగా ఎవరైనా ఉన్నారా? వారు సరి చేసుకుని వాక్యం ద్వారా నీలో గర్వాన్ని తొలగించుకోండి, నీలో మూర్ఖత్వం తొలగించుకోండి. లేదంటే నేను హామీ చేస్తానని వారికి ఆ మాట ప్రమాణం చేస్తానండి, నేను తప్పనని అంటావా? అది నీ కర్మ. అది నీ కర్మ అని బైబిల్ బోధిస్తుంది. అలాగే మనము కర్మానుసారంగా జీవించకుండా క్రియ రూపంలో మనం జీవించి ఆయన ఆశీస్సులు పొందుకోవాలని నేను కోరుకుంటూ నేను వాక్యాన్ని ముగిస్తాను. తండ్రి కొద్ది మాట తన వెనుకలో దీవించుగాక. ఆమేన్. ప్రేమ స్వరూపి దయగల నాయన, నీకు వందం నాయన. ప్రభా, ఇదిగో తండ్రి, ఈ ఉదయకాల సమయంలో నీ వాక్య ద్వారా మాతో మాట్లాడేందుకు స్తోత్రం. అయ్యా, మానవుల గర్వాన్ని అనసడానికి, అయ్యా మానవుల అహంకారాన్ని తొలగించడానికి, మానవుల మూర్ఖత్వం తొలగించడానికి
2000 సంవత్సరాల క్రితం నా ప్రభా ఈ మనుషుల కోసం నీవు చేసిన త్యాగాన్ని జ్ఞాపకం చేసుకొని కూడా విని కూడా చూసి కూడా అయ్యా వీరు విడిచిపెడుతున్నారంటే నిజమే తండ్రి గర్వం వారిలో ఇంకా ఉంది కనుక ఆ గర్వాన్ని తండ్రి వారు తొలగించుకొని వినయ మనసు కలిగి తండ్రి నా ప్రభ తగ్గింపుతనం కలిగి నాయన నీ పాదాల దగ్గర వచ్చే భాగ్యం కలుగు చేసి ఈ వాక్యం బిడ్డలందరికీ కూడా తండ్రి యేసయ్య నీ కృపా వాక్యంతో నింపి ఇంకా తండ్రి మాలో మా అందరిలో ఎవరిలోనైనా గర్వంగా ఉంటే లోకానుసారమైన ఆశలుగా ఉంటే అని వాటిని తొలగించి నీ వద్దకు వచ్చి ధన్యత కలుగు చేసి మహిమ పొందుకుంటామని మా ప్రియ రక్షకుడైన క్రీస్తు రాముని ప్రార్థనలు అడుగుతున్నాను పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. మీ అందరికీ మరొకసారి తండ్రి నామములో వందనాలు. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి. చూస్తున్న తండ్రి మేము దీవించి ఆశీర్వదించుగాక. హల్లెలూయా.